ఓం శ్రీ గురుభ్యో నమః. రాజమాతంగేశ్వరి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, శుభాశిష్యులు. డిసెంబర్ 7వ తారీఖు, డిసెంబర్ 8వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చేటువంటి 2 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. డిసెంబర్ 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, డిసెంబర్ 8 కాళభైరవ అష్టమి. ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినాలు. ముఖ్యంగా ఈ 7వ తారీఖు 8వ తారీఖు సుబ్రహ్మణ్య హోమం, కాళభైరవ హోమం, కాళీ సహిత కాళభైరవ హోమం హైదరాబాద్లో చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. హైదరాబాద్లో మీకు ఎక్కడ చేసేది ఏంటి అన్నది మీరు ఒకసారి ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఆ వెన్యూ చెప్పి మా వాళ్ళు మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అయితే ఏంటి ఈ దీంట్లో ఎలా ఈ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా పెళ్లి కానిటువంటి వాళ్ళు, లేదు దాంపత్యంలో వేరే విధమైనటువంటి పరిస్థితి అంటే పెళ్ళయి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రెండో పెళ్లి గురించి చూస్తున్నటువంటి వాళ్ళు, ఇలా చాలా బాధల్లో ఉన్నటువంటి దాంపత్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చర్మ సంబంధమైనటువంటి బాధలు, ఇలా అప్పులతో ఉన్నటువంటి రుణ బాధలు, భూ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠిలో విధిగా సుబ్రహ్మణ్య హోమంలో పాల్గొండి. ఎక్కడైనా పాల్గొండి. ఆ రోజు విధిగా ఏంటంటే తరగకుండా ఉన్నటువంటి కూరగాయలను మాత్రమే తినాలి. తరగకుండా ఉన్నటువంటి కూరగాయలను తింటూ చాలా సాత్వికంగా ఉండాలి. జంట నాగులకి చక్కగా పాలతో పంచామృతాలతో అభిషేకం చేయించండి. జంట నాగులకి చూడండి, మనకు శివాలయాల్లోని లేదా రావి చెట్ల కింద ఇంకా మన దగ్గర చాలా ఉంటుంటాయి. ఇలా ఉంటాయి జంట నాగులు. ఇలా ఉన్నటువంటి జంట నాగులకి చక్కగా అభిషేకం చేయించండి. ఎవరూ లేకపోతే మీరైనా వెళ్ళి ఓం శ్రీం సుబ్రహ్మణ్యాయ నమః లేదా శరవణ భవ అని చెప్పి అంటూ ఆ పాలని, పెరుగుని, పంచదారని వీటన్నిటిని కలిపి, తేనెని కూడా కలిపి పంచామృతంగా తయారు చేసి స్వామివారికి అభిషేకించి మళ్ళీ మంచినీళ్ళతో చక్కగా జంటనాగుల్ని తుడిచి మళ్ళీ గంధం రాసి బొట్టు పెట్టి అప్పుడు చిమ్మిలి నైవేద్యం పెట్టండి. అంటే నువ్వుల లాడు నైవేద్యం పెట్టండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆ రోజు మన హైదరాబాద్ నగరంలో 7వ తారీఖు సుబ్రహ్మణ్య హోమం చేస్తాం. 8వ తారీఖు కాళభైరవ హోమం చేస్తాం. కాళభైరవ హోమం దాంట్లో అంటే ఎలా పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఆ కింద నెంబర్కి మాత్రం ఒకసారి ఫోన్ చేయండి. ఇది కాళభైరవ హోమంలో నేను చెప్పక్కర్లేదు, అంతా మీకు తెలిసిందే. కాళభైరవ హోమం గురించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు. ముఖ్యంగా నరగోళ, దిగ్బంధనాలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు 1, 2 అని కాదు, ఎన్ని రకాలైనటువంటి లోన బాధలున్నా, లేదా అంటే మనం అడ్వాన్స్గా ఆ పూజ చేసి ఏ రకమైనటువంటి రేపు ఈ శని భగవానుడి బాధలు ఉన్నాయి కదా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేదా శని మహారజ జరుగుతున్న వాళ్ళు, శని అంతరజ జరుగుతున్నటువంటి వాళ్ళు, వీటందరూ కూడా ఈ విధిగా ఈ కాళభైరవ హోమంలో పాల్గొనడం వల్ల వాళ్ళు ఆ తాలూకా ఆ పీరియడ్ నుంచి అంటే వాళ్ళు పడుతున్నటువంటి ఏదైతే కర్మ ఫలాలు ఉన్నాయో ఆ కర్మఫలాన్ని సులువుగా అనుభవించగలిగేటువంటి ఒక స్థితిని, ఆ శక్తిని ఆ కాళభైరవుడు ప్రసాదిస్తాడు. ఈ 7వ తారీఖున హోమంలో పాల్గొవాలనుకున్నా సుబ్రహ్మణ్య హోమంలో, 8వ తారీఖు కాళభైరవ హోమంలో పాల్గొనుకున్నా కూడా ఈ కింద నెంబర్కి మీరు ఈ 2 నెంబర్లకు సంప్రదించండి. ఖచ్చితంగా మీకు మా వాళ్ళు మిమ్మల్ని ఎలా చేయాలి ఏంటంది మీకు అన్ని వివరంగా తెలియజేస్తారు. మీరు ఇక్కడైనా కాదు, మీ అందుబాటులో ఉన్న ఎక్కడైనా కూడా మీరు చేయాల్సినటువంటి మనకి ఒక హిందువులుగా మన బాధ్యత.
ఖచ్చితంగా. ఎందుకంటే అగ్నిముఖత దేవతలు అగ్ని నుంచి పూజిస్తేనే దేవతలు తొందరగా ఫలితాన్ని ఇస్తారు. అందుకనే గురువులు పీఠాధిపతులు హోమాలు చేయండి, హోమాలు చేయండి, హోమాలు చేయండి, హోమాలు చేయండి అంటారు. హోమం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది హోమం. అందుకనే విధిగా హోమంలో మీరు పాల్గొండి. ఇక ముందు రోజుల్లో మన హైదరాబాద్లో చక్కగా మహాచండి సహిత వారాహి, సుబ్రహ్మణ్య ఆవరణార్చన, ఇంకా రుద్రాభిషేకం, రుద్ర పారాయణాలు, నవావరణార్చన, ఇంకా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన పీఠం నుంచి సంకల్పించాం. మీ అందరూ తాలూకా ఇది సహకారం, సహాయం కూడా మీ అందరికీ కావాలి. అందరూ భక్తి పారవశ్యంతో అందరూ ముందుకు నడవాలి. మన హైందవ ధర్మాన్ని కాపాడుకోవడానికి మంత్రం అందరూ చేయాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మంత్రం జాగృతులు కండి, మంత్రాలు చేయండి. మన హైందవ ధర్మాన్ని కాపాడుకునే శక్తి ఆ మంత్రం ఇస్తుంది, ఆ మంత్ర దేవత ఇస్తారు. ఎవరు మనకి పైనుండి నడిపించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనంతటి మనంగానే మనం దాన్ని ఎదుర్కోవాలి. ఒక 100 మంది కలిపి చేస్తే మహాశక్తిగా మొదలవుతుంది. కాబట్టి అందరూ మంత్రాలు చేస్తారని, మీరందరూ మంత్రాలు చేసి చక్కగా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఆశీర్వదిస్తూ, కాంక్షిస్తూ, మాతంగేశ్వరి నమః. నమస్కారం.